అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నేర్చుకుందాం, ఓకేనా. ఇంకా మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ను ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ వచ్చే విధంగా వేసుకోండి. పైకి మనం మార్కింగ్ వేసినది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆల్తీ బ్లౌజ్లో ఇలా బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచుల మన పైకి, బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచుల పైకి ఫోల్డింగ్ చేస్తే మనకు ఖర్చులతో కలిపేసి క్లాత్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఎంతవరకు వస్తుందో ఆమెన మార్కింగ్ చేసేయండి ఇలా. ఇంకా మనకు ఎగస్ట్రా ఖర్చు అవసరం ఉండదండి, ఇందులోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు అయితే చూద్దాము. అందుకోసం ఆల్తీ బ్లౌజ్లో నుంచి బ్యాక్ సైడ్ మనము పొడవు అనేది చూసుకోవాలి. ఇలా ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు డాట్ వరకు, డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ డాట్ వరకు ఫోల్డింగ్ చేసేయండి. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేస్తే మనకు బ్లౌజ్ పొడవు అనేది వస్తుంది. కింద ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా ఖర్చు అనేది వదులుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని పైన ఖర్చుకు ఎగస్ట్రా అనేది యాడ్ చేయండి. ఇక్కడికి మనకు లూజు పొడవు అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ను ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి ఉండాలి, బ్యాక్ పార్ట్ అనేది పైకి ఉండే విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేయండి. నెక్ దగ్గర సమానంగా పెట్టుకొని ఇలా మనం మార్కింగ్ వేసిన దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఆ తర్వాత నెక్ ఎడల్పు దగ్గర ఒక మార్కింగు, పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, షోల్డర్కి వచ్చేసి మనకు షోల్డర్ ఎంతవరకు వస్తుందో చూసుకొని నెక్ వైపు ఒక 1/2 ఇంచు, అలాగే షోల్డర్కు అటు సైడు ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా అనేది ఉండాలి మనకు. నెక్ వైపు అలాగే షోల్డర్ వైపు 1/2 ఇంచు అనేది ఉండాలి. షోల్డర్ కన్నా మనకు ఇటు సైడు అటు సైడు 1/2 ఇంచు అనేది ఎగస్ట్రా ఉండాలి. ఆ తర్వాత సంఖ భాగంలో హ్యాండ్ దగ్గర కుట్టు వస్తుందండి. హ్యాండ్ కొంచెం పైకి అన్నట్టు పట్టుకుంటే కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ ఆల్తీ బ్లౌజ్కి వచ్చేసి చాలా చిన్నగా ఉందండి, అందుకని చెప్పేసి నేను చూసారా దగ్గర ఒక 1/2 ఇంచు పైన కిందికి మార్కింగ్ చేశాను. మీకు టేప్తో కొలిచి చూపిస్తాను ఎంత వచ్చిందో. ఇలా మనకు ఆల్తీ బ్లౌజ్ సరిగ్గా లేనప్పుడు మనము చూసి మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్లో కొన్ని మనకు అడ్జస్ట్ చేసేవి అయితే ఉంటాయి. ఈ విధంగా మనము చూడండి, టేప్తో చూపిస్తున్నా 5.5 వచ్చింది, చూసారు కదా. ఇలా అయితే మనము చూసుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి కరెక్ట్గా. నాకు ఇక్కడ నేను టేప్తో కాదు కదా అందాజుగా వేసిన, చూడండి 5.5 వచ్చింది. ఈ విధంగా మనకు తెలిసిపోతుంది సంఖ మనకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఆల్తీ బ్లౌజ్కి అలా ఉంది కదా అని మనం అలానే పెట్టేయకుండా మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత సంఖ భాగంలో రౌండ్ షేప్ ఇచ్చేయండి, నెక్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చేసి ఇంకా చూడండి, రౌండ్ తిప్పేటప్పుడు మనం కత్తెర అనేది రౌండ్గా తిప్పామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్లో కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు అలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆ ఖర్చులు అనేవి రాకుండా నీట్గా వస్తుంది. ఇలా రౌండ్ తిరిగే దగ్గర రౌండ్గా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మీకు కటింగ్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కటింగ్ వచ్చిందంటే మనకు స్టిచ్చింగ్ని వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.